ఇప్పుడు మీకు హనుమ ఈ 'వేటు మోక్ష' ద్వారానే పరిచయమా? ఎట్లా మీకు హనుమ ఎలా పరిచయం అయ్యారు? నేను ఒక 5 ఇయర్స్ నుంచి ఉన్నానండి ఉన్నారు. ఆ! హనుమాతో. హనుమ 'వేటు మోక్షాన్ని' మనం ప్రారంభిస్తున్నాము. ఇలా మనం ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం ఆర్గనైజేషన్‌ని. మీతో పంచుకొని ఉంటారు కదా! అప్పుడు మీకేమనిపించింది? అంటే మనం ఇట్లా చేసుకుంటే అయిపోతుంది కదా! మనకు మళ్ళా ఒక ఆర్గనైజేషన్ మళ్ళీ ఇంకోటి ఎందుకు అట్లా ఏమైనా అనిపించిందా? అంతా శరణాగతి సార్. హ్మ్. చాలా హ్యాపీ. ఇంకా హ్మ్. ఈ ధర్మబద్ధంగా మనం ముందుకెళ్ళే ప్రాసెస్‌లో హనుమ ముందుకెళ్తున్నప్పుడు హ్మ్. మేము ఇంకసలు ఇంక వేరే థాట్ ఉండదండి. హ్మ్. ఈరోజు ఒక రిట్రీట్ చేస్తున్నామమ్మా అంటే కూడా మేమంతే. హ్మ్. ఈరోజు రేపొద్దున ఇదిగో ఇక్కడ మనకి మాకు సడెన్‌గా ఒక అర్జెంట్ కాలొస్తది సార్. హ్మ్. వాళ్ళు సో అండ్ సో పీపుల్ ఐసీయూలో ఉన్నారు. చాలా హ్మ్. ఇబ్బంది హ్మ్. పరిస్థితుల్లో. హ్మ్. మేము ఇంకొక 10 నిమిషాల్లో కాల్ జాయిన్ అవ్వాలంటే ఇప్పటికిప్పుడే జాయిన్ అయిపోతాం. హ్మ్. ఒక కాలొస్తే. హ్మ్. ఇంకంతే. హ్మ్. అదెంతో ఇది అంతే సార్. అంటే ఒకప్పుడు మీరు మెడిటేషన్ చేస్తూ ఆ ధ్యానంలో మీకొచ్చేటటువంటి రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా అక్కడ పొందే జ్ఞానం ఒక రకంగా ఉంది. కానీ ఇప్పుడు టీచ్ చేస్తున్నారు మీరందరికీ కూడా. మీ సేవలను అందిస్తున్నారు. రకరకాల మెంటోరింగ్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా! అంటే మీరు అక్కడ తీసుకున్న జ్ఞానంకి ఇప్పుడు మీరు టీచింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతుందా? అది ఏ విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. హ్మ్. యాక్చువల్‌గా హనుమా దగ్గర మేము క్లాసెస్ వినేసి హ్యాండ్ రైజ్ చేసి మాకేమైనా డౌట్స్ ఉంటే అడిగేసి బెటర్ అయిపోయేవాళ్ళం. లేదా మాకు క్లాస్ నచ్చింది మేడం. నిజంగా మీరు చెప్పిన పాయింట్ మా ఇంట్లో చిన్నప్పుడు మాకు చెప్పారు. హ్మ్. మేము రియల్లీ ఫీలింగ్ హ్మ్. దట్ ఎక్స్‌పీరియన్స్ అని హ్మ్. మాకనిపిస్తే చెప్పేవాళ్ళం. ఆ స్థితి నుంచి మేము ఎవ్రీడే డ్రీమ్స్ ద్వారా హ్మ్. మా స్థితి మేడంకి తెలిసేది. హ్మ్. ఇప్పుడు మేము డ్రీమ్ అడగడం అనేది ఓన్లీ అధర్మ కర్మలే చూసుకోవడానికే కాదండి. హ్మ్. ఛాలెంజెస్ నుంచి బయటకి హ్మ్. రావడమే కాదు. హ్మ్. మాకు యూనివర్స్ మాకేదైనా బ్లెస్ చేస్తున్నా, హ్మ్. ఒక ప్రమోషన్ ఇస్తున్నా, హ్మ్. లేదా మాకు ఎల్లుండి జరగబోయే ఫ్యూచర్ కూడా చూపిస్తారు. హ్మ్. సో, ఇన్ని చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ప్రతి డ్రీము హనుమ డీకోడ్ చేసేవారు. మరి డీకోడ్ చేసినప్పుడు మా స్థితి ఓకే. డే 1 శ్రీలక్ష్మి ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో వారికి తెలిసిపోయేది. ఆస్ట్రల్‌గా మాకక్కడ ఓకే. నేను టీచింగ్స్‌కి ఎలిజిబుల్ అనేది డ్రీమ్‌లో చూసి మేడం మమ్మల్ని ప్రమోషన్ ఇచ్చేవారు. అలా ప్రతీదీ కౌన్సెలింగ్స్ కాదు అన్నీ కూడా హ్మ్. ఒక్కొక్కటి అలానే మాకు చేసేవారు. సో, ప్రతి దానికి రీజన్ ఉంటది. ఇంత బాగా చేస్తున్నప్పుడు మాకు యాస్ ఎ కౌన్సిలర్‌గా లేదా యాస్ ఎ డ్రీమ్ డీకోడర్‌గా నేను మిగతా వాళ్ళని అప్రోచ్ అయితున్నప్పుడు హ్మ్. నాకు ఓహ్! హనుమ ఇప్పటి వరకు నా గురువు. ఇప్పటికి ఓకే. ఆవిడ ఇంకా చాలా మంది గురువులనిచ్చారు నాకు అనిపిస్తది. ఒక కన్సల్టేషన్‌లో వారికేమీ తెలీదు, నాకు తెలుసు అనే ఉద్దేశంతో చెప్పం కదా సార్. ఓకే. అక్కడున్న ఛాలెంజ్‌కి నేనెంత బెటర్ చేయగలను. హ్మ్. అదే నా నేను వాళ్ళ షూస్‌లో ఉండి ఆలోచించి మనం చెప్తాం. హ్మ్. సో, ఆ టైంలో వాళ్ళ మంచి అవన్నీ వింటాము. హ్మ్. వాళ్ళెక్కడ బ్లాక్ అయ్యున్నారో వింటాము. సో, హ్మ్. వాళ్ళని బెటర్ చేసే ప్రాసెస్‌లో మనం వాళ్ళని కూడా ఒక గురువులాగానే చూస్తాము. హ్మ్. ఈవెన్ డ్రీమ్ డీకోడ్ చేసేటప్పుడైనా. హ్మ్. ఇప్పుడు మనకి ఒకళ్ళకొకళ్ళు మాకు ఒక ఒక డాగ్ పక్క నుంచి ఎళ్తూ మమ్మల్ని తెలియని డాగ్ స్ట్రేంజ్ డాగ్ వచ్చి హ్మ్. నాకుతున్నా మాకు ఓ గురువొచ్చి మాకు ఇలా బ్లెస్ చేస్తున్నారా హ్మ్. అనే స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళింది అంటే ఈ సేవ. మీ మాట ఎదుటోళ్ళు వింటారమ్మా? అంటే మీరు డ్రీమ్ డీకోడింగ్ చేసి ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు వినే అవకాశాలున్నాయా? ఇది హ్మ్. రకరకాలుంటారు. మంచి హ్మ్. ప్రశ్న. కొంతమందేంటంటే, ఒకలాంటి స్థితిలో ఉంటాం. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెయిన్స్‌తో ఉంటాం సార్. ఒక హ్మ్. ఛాలెంజ్ అంటే, అది హెల్త్ ఇష్యూ అవనివ్వండి, పర్సనల్ అవనివ్వండి, ఫినాన్షియల్ అవనివ్వండి. హ్మ్. మా ఛాలెంజే మాకు పెద్ద విషయం. దాంట్లో నలిగిపోతూ ఉండి, పైనుంచి చెప్తుంటే కొంతమందికి సుత్తిపెట్టి కొట్టినట్టు కూడా ఉండుండొచ్చు. వాళ్ళ ఇంటెన్సిటీ, వాళ్ళ స్థితిని బట్టి. సో, మేము వాళ్ళని ఒక్కొక్కసారి 1, 2 సార్లు మేము కన్సల్టేషన్స్ ఇస్తే సెట్ అయిపోయేటోళ్ళుంటాం హ్మ్. ఉంటారు. ఒక్కొక్కసారి మేము వాళ్ళని ట్యూన్ చేయాలి. హ్మ్. ఇంకా, ఇంకా, ఇంకా బెటర్ చేస్తూ చాలా బాగా వాళ్ళని ఎటువైపు నుంచి ఎలా తీసుకురావాలో మనకిప్పుడు అర్థమైపోయింది ఆ మెళకువలు. ఒకప్పుడేంటంటే మేము హనుమకిచ్చేసేటోళ్ళం. వీళ్ళు కొంచెం ఛాలెంజింగ్ ఉన్నారు. హ్మ్. మనం చెప్పాటికి ఎందుకంటే కొంతమంది లాజికల్ బ్రెయిన్ ఎక్కువ ఉండి ఉంటాం కదా సార్. ఆ! వాళ్ళకి ఇవన్నీ తెలీదు. బట్ హ్మ్. వన్స్ కలొచ్చి చూసుకున్నాక ఆ రియలైజేషన్ వచ్చేస్తది. హ్మ్. అప్పటి వరకు వాళ్ళని మనం కొంచెం ట్యూన్ చేసి వాళ్ళని హ్మ్. బుజ్జగిస్తూ అక్కడి వరకు తీసుకురావాలి. అంటే అమ్మ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక సమస్య మాకిట్లా ఉందని చెప్తారు. మీరు వాళ్ళని ఖచ్చితంగా మీరు డ్రీమ్‌లో అడగండి అంటారు. అంటే డ్రీమ్స్ ఖచ్చితంగా ఆ విషయం పైనే వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి సార్. హ్మ్. అది కొంతమందికి కొంచెం టైం పట్టొచ్చు.
కొంతమందికి మేము విన్నది, కొంతమంది వాలంటీర్స్ లోనే అంటే ఎక్కువ సాధన చేస్తూ మంచిగా ఉన్నోళ్ళకే చాలా టైం పట్టింది. అది బికాస్ ఆఫ్ అవర్ ఎనర్జీస్ అయి ఉండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఒకటి, మనం రోజు ధ్యానం చేస్తాం. ధ్యానం చేసిన దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నామో కూడా మ్యాటర్సే. మనం ఆ వచ్చిన ఎనర్జీస్ ని నేను ఊరుకనే ఏ ఫైటింగ్ సీన్స్, వీడియో గేమ్స్ లేదా నలుగురితో గాసిప్స్ తోనో ఉంటే ఆ ఎనర్జీ అక్కడ ఖర్చు అయిపోతుంది. నేను డ్రీమ్ అడిగితే నాకు చూపిస్తే చూసేంత శక్తి నాకు లేకపోవచ్చు, గుర్తుండేంత. అది ఒక రీజన్. లేదా మన ఆహారపు అలవాట్లు కూడా తేడా ఉంటే, అలా వేరియస్ ఆస్పెక్ట్స్. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ సాధన సరిపోకపోవచ్చు, వీళ్ళ లాజికల్ బ్రెయిన్, ఇవన్నీ కూడా అంటే ఏది ఎక్స్పెక్టేషన్స్ తో చేయొద్దు, ఇష్టంగా చేయమని చెప్తాము. అవన్నీ మనం ముందే వాళ్ళకి టిప్స్ ఇస్తాం సార్. ఇప్పుడు కొత్తగా మనకి వేటు మోక్షాలో ఈ డ్రీమ్స్ కూడా మనం చూసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నేను 13 లైఫ్స్ చూసుకున్నాను. నాకు ఆ లైఫ్స్ చూసుకోవడానికి 9 నెలలు పట్టింది. నాకు బ్యాక్ పెయిన్ నుంచి కంప్లీట్ గా క్యూర్ అవడానికి 9 months పట్టింది. సో ఇప్పుడు గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే త్రూ హనుమాన్ మనకి ఛానలింగ్ అయింది హనుమాన్ గారికి. ఎప్పుడు అవుతుంది, మనందరికీ తెలుసు మాకు. సో వారిచ్చిన గొప్ప ప్లాన్ ఏంటంటే హనుమాన్ హీలింగ్. ఇప్పుడు హనుమాన్ హీలింగ్ చేయించుకునేటప్పుడు ఆ క్లయింట్ కి మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఒక డ్రీమ్ అలా చూసుకుని మినిమం వన్ ఆర్ మోర్ దాన్ వన్ డ్రీమ్ చూసుకున్న వాళ్ళు ఇంకా ఛాలెంజెస్ లో ఉన్నారు అంటే వారికి హనుమాన్ హీలింగ్ రికమెండ్ చేస్తున్నాం. వారికి ఓకే అయితే జాయిన్ అవుతారు. ఆ హనుమాన్ హీలింగ్ లో వారికి ఒక గైడెడ్ మెడిటేషన్స్ అన్ని ఉంటాయి విత్ వాలంటీర్స్. గైడెడ్ మెడిటేషన్ విల్ బి డన్ బై అనుమా అన్నమాట. అనుమా చేపిస్తారు, మేమందరం ఉంటాము. ఆ ఒక్క క్లయింట్ కోసమే మేమందరం కోరుకుంటాం. వారికి ఏమి కావాలో కన్సర్న్స్ అవన్నీ సెట్ అవ్వడానికి నిస్వార్థంగా మేమందరం వారి గురించి ప్రే చేస్తాం. సో యూనివర్స్ ఆల్రెడీ మేము కనెక్ట్ అయి ఉన్నందున మేము ఈజీగా రీచ్ అవుతాము. సో వారికి ఏమేమి బెటర్ అవ్వాలో మాకు అన్ని ఇన్పుట్స్ ఇచ్చిస్తున్నారు. సో ఇప్పుడు ఇది బెస్ట్ ఆపర్చునిటీ. నాకులాగా 9 నెలలు పట్టి కళలు చూసుకుని క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంత ఈజీగా ఒక సెషన్ లో మనకి నెంబర్ ఆఫ్ అధర్మాస్, మనకి ఏమైనా ఎర్త్బౌండ్ సోల్స్ ఉంటే, సరికాని శక్తులు ఉంటే అవి చూపిస్తున్నారు. ఇంకేదైనా మనం బ్లాక్స్ ఉన్నా, మన మనస్థితి ఎలా ఉందో కూడా చెప్పేస్తున్నారు. ఫలానా దేవుడు వీళ్ళకి కాపు కాచుకుని ఉన్నాడు, వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే అవి కూడా చెప్పేస్తున్నాం.